హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే చూసే ఉంటారు కదా, థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా, రోజుకి 2000 సంపాదన. ఇది సాధ్యమా? అసాధ్యమా? నిన్న చెప్పాను కదా, మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు ఎవరైనా కూడా రోజుకి ఒక 2000 సంపాదించుకోవచ్చు. అది కూడా కష్టపడితే అని చెప్పాను కదా. ఓకే. నా విషయంలో సాధ్యమో అసాధ్యమో నేను చూపిస్తానండి. ఈరోజు వీడియోలో చూపిస్తానన్నమాట. ఈరోజు నాకు వంట అయితే స్టార్ట్ అయిందండి. ఒక కూర చేద్దాం అనుకున్నాను, ఒక కూర చేస్తున్నాను. ఈరోజు వంట విషయంలో అయితే మాత్రం కొంచెం గందరగోళంగా అనిపించింది. అయ్యింది. ఇంకా పని ఎలా ఉంటుందో, వర్క్ ఎంబ్రాయిడరీ దగ్గర పని ఎలా ఉంటుందో తెలీదు. అయితే నిన్న నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, నేను ఎలాగ రోజుకు 2000 సంపాదించడానికి ఎలా చేస్తున్నాను, అలాగే నేను సంపాదిస్తున్నానా లేదా, ఈ విషయం అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు క్లారిటీ ఇస్తానండి. ఓకేనా? ఈరోజు వంట అయితే మాత్రం పులుసు పప్పు అండి. పెరుగూర పప్పు చేద్దాం అనుకున్నాను. పెరుగూర కేకేశాడు రోడ్డు మీద. పెరుగూర అమ్మే అబ్బాయి పిలవడానికి వెళ్తే మాత్రం తుర్రుమని పారిపోయాడు. అంటే లేడనమాట, పైకి వెళ్ళిపోయాడు. అమ్మడానికి వచ్చిన వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఎవరు కొంటారు చెప్పండి? కొంతమంది ఉంటారు స్లోగా అమ్ముకుంటూ వెళ్తారు. వాళ్ళ దగ్గర అయితే మాత్రం వ్యాపారం బాగా జరుగుద్ది. అయితే వాళ్ళకి కొంతమందికి కొన్ని వ్యాపార టిప్స్ అయితే తెలియదండి. స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే వెనక్కి వచ్చేసాను. ఓకే, ఇప్పుడైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా విషయంలో నేను రోజుకి 2000 సంపాదించుకోవడానికి నేను నిన్న ఎలా చేశాను, సంపాదించానా లేదా కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఓకేనా? నిన్నైతే హడావిడిగా వంట చేసేసుకున్నాను. ఎప్పుడు కూడా హడావిడిగా చేసేస్తానండి. నేను ఈ మధ్యన అయితే మాత్రం 5:30కి లెగుస్తున్నాను. ఎప్పుడన్నా బద్ధకంగా ఉంటే ఇంకొక అరగంట పడుకుంటున్నాను. లేదు చలి తక్కువగా ఉంటే ఇంకొక అరగంట ముందైనా లేవడానికి చూస్తున్నా. అంటే 5ంటికి లేవడానికి చూస్తున్నాను. చలి బాగా వేస్తుందండి. మాకైతే చుట్టుపక్కల పొలాలు ఉంటాయి అన్నమాట. అంటే కాలువ ఉంటుందిలే, ఆ కాలువ పక్కన పొలాలు ఉంటాయి. ఒక పక్క ఉంటాయిలే పొలాలు. ఇంకా అందువల్ల మరేమో కానీ చలి బాగా వేస్తుందండి. బయటకు వస్తే మాత్రం వణుక్కుంటూ ఉండటమే. ఇంకా లోపల పనే చేసుకుంటున్నాను. ఇంకా ఇల్లు అయ్యి ఊడ్చుకోవడం కాస్త తెల్లారేటంత వరకు ఇంకా లోపల పనే చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇంకా పొద్దున్నే 5ంటికి అయితే లేవడానికి చూస్తున్నాను. ఒక అరగంట అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. ఓకే, లేచిన తర్వాత నేను చేసే పనులు ఏంటంటే చెప్తాను. నేనైతే ఎక్కువ శాతం నైట్ టైం వాకిలి చేసుకుంటాను. నైట్ టైం అంట్లు కడిగేసుకుంటూ ఉంటాను. నైట్ టైం వాకిట్లో ముగ్గులు కూడా పెట్టేసుకుంటాను. ఇంకా తెల్లారిన తర్వాత మాత్రం తులసిమ్మ కాడ పెట్టుకుంటాను ఊరికే. అంటే తెల్లారిన తర్వాత పెట్టడం మంచిదని చెప్తూ ఉంటారు కొంతమంది. అందుకే నేను తులసిమ్మ కాడ పెట్టుకుని ఇంకా ఊరుకుంటాను అనమాట. ఇంకా వెంటనే స్నానం చేసేసి పూజ గదిలో దీపారాధన చేసేసుకుని ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఒకవేళ నాకు పూజ గది దగ్గర అంటే పూజ చేసేటప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు మా అమ్మ అయితే ఇడ్లీ వేసేస్తూ ఉంటుంది. అలాగే బాక్స్ కట్టుకెళ్ళడానికి బియ్యం కడిగి పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, నాకు ఇంకా నేను సాయంత్రం వండుకుంటానులే. ఎక్కువ వండొద్దని చెప్తాను. కొద్దిగానే వండుకుంటామండి రైస్. చాలకపోతే వండుకుంటాం, దాంట్లో మొహమాటం ఏమీ లేదు. కానీ వేస్ట్ చేయడం అయితే మాకు నచ్చదు. కొంచెమే వండుతాం అన్నం. అది చాలకపోతే మళ్ళీ తర్వాత వండుకుంటాం అంతే. ఇంకా అంత కష్టమే ఉంది చెప్పండి. మనం అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక 10 నిమిషాల్లో వంట అయ్యేపోద్ది. అన్నం వండటం అయ్యేపోద్ది. కూర అయితే అయినంత వరకు అందరికి ఒకసారి పొద్దున్నే చేసేస్తాను. అన్నం మాత్రం నాకు లేట్గా వండుకుంటానమాట. అంటే నేను తినే టైంకి వండుకుంటానమాట. ఇంకా ఆ తర్వాత వంట అవ్వగానే నేను ఎంబ్రాయిడరీ మిషన్ అయితే ఆన్ చేస్తానండి. ఫస్ట్ ఆయిల్ పోసేసుకుంటాను పైన స్ప్రింగుల్లో, అలాగే కింద బాబిన్ దగ్గర, ఇంకా వెనకాల మూడు బెజ్జాల్లాగా ఉన్నాయి కదా, అక్కడ కూడా ఆయిల్ పోసేసుకుని మిషన్ అయితే స్టార్ట్ చేసేస్తాను. స్టార్ట్ చేసేసి ఏమేమి వర్క్ చేయాలనుకుంటున్నానో అవన్నీ లైన్లో పెట్టుకుంటాను. లైన్లో పెట్టుకుని వాటికి థ్రెడ్స్ కూడా చూసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయటం అయితే కొంచెం టైం పట్టుద్దండి. నేను పట్టదు, వెంటనే అయిపోద్ది. ఫ్రేమ్ ఫిక్స్ చేయంగానే మనకి వర్క్ జరిగిపోద్దని చెప్పను, టైం పట్టుద్ది. ఆ టైం అంతా కూడా ఇంట్రెస్ట్గా అక్కడే చూపిస్తానన్నమాట. అక్కడే ఇంట్రెస్ట్ చూపించి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసిన తర్వాత అయితే నేను ఇంకా టిఫిన్ తింటానన్నమాట.
టిఫిన్ తింటా, అలాగే నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏమన్నా టీవీలో చూస్తూ ఉంటాను. అలాగే కాసేపు రిలాక్స్ అవుతాను. ఇంకా మిషన్ ఏమన్నా ఆగినట్టుంటే మళ్ళీ మిషన్ పని చూసుకుని నేనైతే ఇంకా ఎంబ్రాయిడరీ జరుగుతూ ఉండంగానే నిన్న చేసిందైతే చెప్తానమాట. నిన్న ఎంబ్రాయిడరీ జరుగుతూ ఉండంగానే నేను అంతకుముందు రోజు కటింగ్ వేసిన బ్లౌజ్ ఒకటి ఉందండి, అదైతే పెట్టేసుకుని కుట్టేశాను అనమాట. మధ్యాహ్నానికల్లా నాకు ఒక బ్లౌజు వర్కు, అలాగే ఒక బ్లౌజు స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం నుండి అయితే మాత్రం కొంచెం హెవీ వర్క్ అనమాట. స్టిచ్చెస్ ఎన్ని అంటే 1,20,000 స్టిచ్చెస్ అండి. ఫ్రంట్ పార్టు ఇంకా చిల్లర మల్లర మొత్తం కలుపుకుంటే 1,40,000 స్టిచ్చెస్. 1,40,000 స్టిచ్చెస్ అయితే మాత్రం ఇంకా మధ్యాహ్నం నుండి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నైట్ అయిపోయిందండి. నైటు ఇంకా కొంచెం హ్యాండ్కి కొద్దిగా పని కూడా ఉండింది. అలాగే నేనైతే ఇంకా తర్వాత అది మిషన్లో పెట్టేసి, ఇంకొక విషయం అండి, హెవీ డిజైన్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకి కొంచెం టైం ఎక్కువ మిగులుద్ది అనమాట. వర్క్ జరగాలి కదా. సింపుల్ది అయితే మనకి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి వెంటనే ఫ్రేమ్ మార్చాలి, అలాగే సెట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇంకొక డిజైన్ సెట్ చేసుకోవాలి. ఇలాగా మనకి టైము మిగలదు సింపుల్ డిజైన్ అయితే. అదే హెవీ డిజైన్ అయితే మనకి టైం మిగులుద్ది, కావాల్సినంత టైం మిగులుద్ది. అలాగే మనం వర్క్ కూడా అంటే బ్లౌజులు కుట్టుకోవడం కూడా జరుగుద్ది అన్నమాట, ఎక్కువ పని అయితే జరుగుద్ది. అలాగే నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. అలాగే ఇంకొక బ్లౌజు స్టిచ్ చేశాను కానీ మీకు చూపించడానికి లేదు, నిన్న స్టాటస్లో పెట్టాను కదా, అదొకటి స్టిచ్ చేసి చేతి పని చేయడానికి ఇచ్చాను. ఇంకా అక్కడే ఉంది అది. అలాగే ఇదండి, ఈ డిజైను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి హ్యాండ్ దగ్గర అయితే కంప్లీట్ అయిపోలేదండి, హ్యాండ్ దగ్గర అయితే మిగిలిందనమాట. ఇంకా ఈ వర్క్ అయితే చేసి అలాగే 2 బ్లౌజులు కుట్టి 2 శారీస్కి ఫాల్స్ అయితే వేసాను అనమాట. ఇంకా మీరే లెక్కేసుకోండి. నేను చెప్పాను కదా దేనికి ఎంత కాస్ట్ తీసుకుంటున్నాను అనే విషయం అయితే నేను మీకు నిన్న చెప్పాను కదా, నిన్న కాదు అంతకుముందు వీడియోస్లో నేను ఎన్ని స్టిచ్చెస్కి ఎంత కాస్ట్ తీసుకుంటున్నాను మీకు చెప్పాను నేను. ఒకవేళ చెప్పకపోయినా కూడా మీకు కూడా అవగాహన ఉంది కాబట్టి దీనికి ఎంత కాస్ట్ తీసుకోవచ్చు. అలాగే సింపుల్ డిజైన్కి స్టార్టింగ్ కాస్ట్ ఒకటి చేశాను. స్టార్టింగ్ కాస్ట్ అంటే నా దగ్గర 500 నుండి స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ కాస్ట్లో ఒక వర్క్ చేశాను. అలాగే ఇది ఒకటి చేశాను. ఇది చూడండి చక్కగా భలే ఉందండి, నాకైతే బాగా నచ్చిందనమాట. పీకాక్ అదే స్టైల్లో ఉంది వెనకాల. అలాగే ఇదిగో మనకి పాట్ షేప్ వచ్చింది నెక్ కూడా, కింద కూడా కట్ వర్క్ కలుసుద్ది. కోప్స్ అవి ఉన్నాయి కదా, కుట్టేటప్పుడు మనకి కట్ వర్క్ లాగా ఉంటుంది అనమాట కింద కూడా. ఓకే, కుట్టిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తానులే, నేనే కుట్టాల్సిన బ్లౌజ్ అనమాట ఇది. ఓకే అండి, మీరు లెక్కేసుకున్నారా నేను ఎంత కష్టపడ్డానో అలాగే ఎంత సంపాదించుకున్నానో లెక్కేసుకున్నారా? ఇలాగే ప్రతిరోజు అయితే మాత్రం జరగదండి. మనం 100% పొద్దున్నే లెగిసి బద్ధకంగా 100% కష్టపడితేనే, నైట్ వరకు కష్టపడితేనే ఇలాగ రోజుకి 2,000 సంపాదించుకోవడం అయితే అవుతుందన్నమాట. బద్ధకం చూపించి అలాగే మనం వేరే పని ఏదన్నా చేసుకుంటే మాత్రం అవ్వదన్నమాట. ఓకేనా? ఓకే అండి, ఇదొక బ్లౌజ్ కుట్టాను. ఈ బ్లౌజు ఇది మా చుట్టాలదే అనమాట. ఇది మొన్న చేశాను వర్క్, నిన్నైతే కుట్టానండి. సింపుల్ డిజైనే, సింపుల్గానే వేశాను. ఇంకా ఇలాగే వేయమన్నారులే, ఈ డిజైనే సెలెక్షన్ చేసుకున్నారు. సింపుల్గానే వేయమని ఇంకా ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారా, వేసాను. ఓకేనా? ఓకే అండి, మనమైతే మాత్రం కొంచెం పెందలాడు లెగిసి కష్టపడుకుంటే మాత్రం టైం వేస్ట్ చేయకోకుండా కష్టపడుకుంటే మాత్రం ఒక 2,000 సంపాదించలేకపోయినా ఒక 200 తక్కువైనా మనకి నష్టమే ఉంది చెప్పండి. ఇలాగే రోజు 2,000 సంపాదించడం అయితే అవ్వదండి. ఓకేనా? నేనైతే మాత్రం నిన్న ఇలాగ టైం మేనేజ్ చేసుకుని ఇలా ఒక 2 బ్లౌజులు కుట్టాను. అలాగే ఒక సింపుల్ వర్క్ ఒకటి, ఒక హెవీ వర్క్ ఒకటి వర్క్ చేశానండి. ఓకే అండి, నేను మిమ్మల్ని మోటివేట్ చేయాలనే నా వీడియో అనమాట. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఈ డిజైన్స్ ఏమన్నా, ఈ వీడియోలో చూపించే డిజైన్స్ ఏమన్నా కావాలంటే నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఇలాంటి వర్క్స్ ఏమన్నా వేయించుకోవాలి అన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.